నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. వల్లభనేని వంశీ అరెస్టుపై ఆయన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన చాలా హితబోధ చేస్తున్నారు కూటమి గవర్నమెంట్కి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, అలాగే వల్లభనేని వంశీపై ఏవైతే ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టారో అవన్నీ కూడా ఫాల్స్ కేసులు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరుగుతోంది. సత్యవర్ధన్ అనే వ్యక్తి బలవంతంగా నాతో కేసు పెట్టించారని చెప్పి జడ్జి ముందే చెప్తే ఈ పొన్నవోలు సుధాకర్ మాట్లాడటం జరుగుతోంది. మరి పొన్నవోలు సుధాకర్ ప్రెస్ మీట్పై మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం అండి. సార్, సత్యమూర్తి గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తోంది, అసలు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది అని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆయన వల్లభనేని వంశీకి లాయర్గా ఉన్నారు. అయితే నేను కోర్టులో ఒక క్వశ్చన్ అడిగినట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఏంటి అసలు మతం పేరుతో దూషించినప్పుడు, కులం పేరుతో దూషించినప్పుడు అసలు వల్లభనేని వంశీపై ఎస్సీ ఎస్టీ ఎట్లా పెడతారంటే స్వయంగా జడ్జి గారి నువ్వు అసలు ఫస్ట్ 16 పేజీల ఎఫ్ఐఆర్ చదివే వచ్చావా నా దగ్గరికి అన్నాడన్న విషయం తెలిసింది. సో అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను? అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి కాదు, కానీ నాకు ఒక చిన్న కథ చెప్తానమ్మా నీకు. ఊరికే ఆదివారం కాబట్టి కొంచెం సరదాగా మనం కూడా మాట్లాడుకుందాం. ఒక కుర్రాడు ఒక మర్డర్ కేసులో కోర్టుకు వచ్చాడు. ఆ మర్డర్ కేసు ఏంటి అంటే అతను ఏదో అల్లరి చిల్లర తిరుగులు తిరిగే వ్యక్తి అనమాట. అతను డబ్బులు అడిగినప్పుడల్లా వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తూ ఉంటే ఇచ్చినంతకాలం అతను చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చెడు సావాసాలు పెట్టి అట్లా పోతూ ఉండేవాడు. ఈ విషయం తండ్రికి తెలిసి తల్లిని మందలించాడు. ఇవ్వద్దు వాడికి, నువ్వు డబ్బులు ఇవ్వటం వల్ల వాడు చెడిపోతున్నాడు, డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు కొడుకు ఆటోమేటిక్గా వస్తాడు కదా, వచ్చేసి అమ్మని డబ్బుల కోసం వేధించడం మొదలు పెడితే ఆ తల్లి చివరికి చెప్పింది, వద్దురా నాన్న ఇవ్వద్దన్నాడు, నేను ఇవ్వను, నువ్వు డబ్బులు ఇస్తే చెడిపోతున్నావు అని తల్లి చెప్తే ఆ పిల్లాడు ఏం చేశాడు అంటే తల్లిని తండ్రిని అడ్డంగా నరికేశాడు. మర్డర్ చేశాడు ఇద్దరిని, తల్లిని తండ్రిని. సరే, తర్వాత పోలీసులు వచ్చారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో వాదోపవాదనలు జరిగినాయి. అంత మొత్తం ఎవిడెన్స్ అంతా ఉన్నది. ఆ పిల్లాడిని జడ్జి అడిగాడు, బాబు నేరం ఒప్పుకుంటున్నావా అంటే, సార్ నేరం ఒప్పుకుంటున్నాను కానీ అని ఆగాడు. అయితే ఏంటి నేరం ఒప్పుకుంటున్నాను కానీ అని ఆగావు, ఏంటి నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా, చెప్తావా, నువ్వు తీర్పు చెప్పబోయే ముందర నీ ఫైనల్గా నువ్వేమి చెప్పబోతున్నావు అని జడ్జి అడిగితే ఆ పిల్లాడు చెప్పాడు, అయ్యా తల్లిదండ్రి లేని అనాథని కొంచెం శిక్ష వేసేటప్పుడు కొంచెం కనికరం చూపండి అని అడిగట. అంటే తల్లిని తండ్రిని చంపింది వీడే. వాడు కోర్టుకు వచ్చి తల్లిదండ్రి లేని అనాథని శిక్ష వేసేటప్పుడు కొంచెం చూసి వేయండి అని జడ్జిని, వాడు ఎవడైతే తల్లిని తండ్రిని మర్డర్ చేసిన వాడు వచ్చి ఎట్లయితే అడిగాడో, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొత్తం అతను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా వింటే నాకు తల్లిని తండ్రిని మర్డర్ చేసిన వాడి స్టోరీ గుర్తొచ్చింది. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి చెప్తాడు, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం అని. ఆ హావభావాలు చూడలేక సత్యం. ప్రజాస్వామ్యంలోట ప్రజల్లో అరాచకం పెరిగిపోయి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపుకునేలాగా ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతున్నది అని అతనికి వచ్చి రాని హావభావాలతోటి అతను చెప్తున్న వాదనలు, అతను ప్రజెంట్ చేస్తున్న వాదనలు వింటే ఎంత అసహ్యంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ అడ్వకేట్, ఈ లాయర్, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే లాయర్, ఇతను అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి
సంబంధించిన ప్రభుత్వంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఎంత చట్ట విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా ఎన్ని కేసులు వాదించాడో మనందరికీ తెలుసు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఇతను మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వటం అసలు న్యాయ సూత్రాలకి విరుద్ధం, అసలు ఎంత చట్ట వ్యతిరేకం. అసలు వీళ్ళందరూ ఈ జడ్జీలని కూడా ఆక్షేపించిన ఒక అడ్వకేటు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన అకృత్యాలు చెప్పాలి అంటే ఒకటి కాదు రెండు కాదు. అసలు అడ్వకేట్ జనరల్ అంటే ఏంటి అంటే, అడ్వకేట్ జనరల్ అంటే నువ్వు న్యాయస్థానానికి కేసుల పరిష్కారం కోసం సహకరించాల్సిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా పెడతారు. అంటే మీకు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ తరఫున వాదిస్తూ ఉంటారు. కోర్టుకి ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు అడిషనల్ అనేది ఉండదు, జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. కానీ అడ్వకేట్ జనరల్ని పిలిచి, అయ్యా మీ ఒపీనియన్ ఏంటి, స్టేట్ని కనుక్కొని చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని అడిగే అతి పవిత్రమైన పొజిషన్ అడ్వకేట్ జనరల్. చాలా పవిత్రమైనది. అంటే న్యాయస్థానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, నేరస్తుడికి వీళ్ళందరినీ కూడా కరెక్ట్గా నడిపించి న్యాయాన్ని అందించాల్సిన బృహత్తరమైన బాధ్యత ఉన్న వ్యక్తి అడ్వకేట్ జనరల్. అంత ఉన్నతమైన పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టాడు. అక్కడెక్కడో నాగార్జున యూనివర్సిటీలోనో ఆంధ్ర యూనివర్సిటీలోనో ఏదో ఒక యూనివర్సిటీలో, సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తులేదు, అక్కడ న్యాయశాస్త్రంలో ఇతన్ని డీన్గా కూడా పెట్టాట. అంటే ఎన్ని జీతాలు తీసుకున్నాడో చూడండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అతను పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు, ఇతను పనిచేశాడు, అవన్నీ మనకు సంబంధం లేని వ్యవహారాలు. కానీ అతి పవిత్రమైన పొజిషన్లో ఉండి చంద్రబాబు ఇప్పుడు వల్లభనేని వంశీ గురించి చెప్తున్నాడు. నేరం నిరూపణ అయిందా? నేరం నిరూపణ ఎట్లా అవుతుంది? నిన్నే కదా అరెస్ట్ చేసింది. నీకు జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేరం నిరూపణ ఎట్లా చేస్తారు? స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటాడు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో పొన్నవోలు సుధాకర్ రెడ్డికి తెలియదు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్, ఎక్కువ సమయం కూడా తీసుకోను. ఒక డాక్టరు, ఎనస్థీషియా డాక్టర్ సుధాకర్ అనే ఆయన కరోనా సమయంలో మాస్కులు లేవయ్యా, N95 మాస్కులు ఇస్తే తప్ప మేము వెళ్ళలేము, రోగులకి సేవ చేయాలని ఉంది నాకు, కానీ ఇక్కడ లోకల్గా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే అడ్డం పడుతున్నాడు, మాకు N95 మాస్కులు ఇవ్వనివ్వట్లేదు, మామూలు మాస్కులు పెట్టుకొని మేము పని చేయలేము అంటే ఆ డాక్టర్ సుధాకర్ని పట్టుకొని వేటాడి వేధించి అతన్ని మెంటల్ హాస్పిటల్లో పడేసి పిచ్చి ఎక్కటానికి మందులు ఇచ్చి, అతను డాక్టర్గా అతను ఆ మందులన్నీ చూసి ఇవి నాకు పిచ్చి ఎక్కటానికి ఇస్తున్నారు, పిచ్చి తగ్గటానికి కాదు, నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి, ఆ తర్వాత అతన్ని పెడరెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద లాక్కొని వెళ్ళి పోలీసులు కర్కశంగా ఇక్కడ పెట్టి బూటు కాళ్ళతోటి నొక్కుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి నన్ను చంపుతున్నాడు అని చెప్పి ఆ డాక్టర్ సుధాకరు ఆక్రోశించాడు. ఆ రోజున రాష్ట్రం ఎక్కడ ఎవ్వరూ స్పందించలేదు. అప్పటికి తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం, ఆ డాక్టర్ సుధాకర్కి తెలుసు. అందుకని నన్ను చంపుతున్నాడు, ఈ రాజ్యంలో మనుషులు బతకలేరు, నన్ను చంపుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు మరీ చెప్పిన తర్వాత అతన్ని చంపేశారు. అతను చనిపోయాడు. అతని డైలాగులు మాత్రం ఇంకా సమాజంలో తిరుగుతూనే ఉన్నాయి. అది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే.
దట్ ఈస్ కాల్డ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం మిస్టర్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి, నాట్ దిస్. వల్లభనేని వంశీ అనే ఒక నేరస్తుడిని నేరపూరిత చర్యలు చేసే ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉంటే నువ్వేం చెబుతున్నావు? మొత్తం ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొస్తుందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంగా తెచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం ఒక నేరస్తుడిని అరెస్టు చేస్తే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి, ఇందాక నేను చెప్పాను కదా స్టోరీ, ఇద్దరు తల్లిదండ్రులను చంపేసిన ఆ పిల్లాడు వచ్చి జడ్జితోటి అనాథన్ సార్ నాకు శిక్ష తగ్గించండి అని అడిగినట్టుగా ఉన్నది. ఇంకా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే మనకు గుర్తొచ్చేది పంది కొవ్వు. వెంకటేశ్వర స్వామి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటే, యానిమల్ ఫ్యాట్ ఎవరన్నా కలుపుతారా? ఆ యానిమల్ ఫ్యాట్ పంది కొవ్వు రేట్ ఎంత, నెయ్యి రేట్ ఎంత అని చెప్పిన ఈ మేధావి వచ్చి ఈ రకరకాలుగా వచ్చేసి వాదనలు వినిపిస్తూ, అందుకనే మీరు ఇంట్రడక్షన్లో కూడా చాలా కరెక్ట్గా చెప్పారు. ఎఫ్ఐఆర్ చదువుకొని రాపోయా అన్నాడు జడ్జి. ఎఫ్ఐఆర్లో ఏముందో చదువుకొని రాపో, ఆ తర్వాత వాదిద్దు కానీ అన్నారు. ఇటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి సమాజాన్ని తప్పుదో పట్టించే ఆర్గ్యుమెంట్లు తీసుకురావటం మాత్రం సభ్య సమాజం ఖండించాలి. రైట్. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయన మొదటి నుంచి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేస్తూ ఒక పార్టీకి స్టాండ్ తీసుకొని మాట్లాడటం కావచ్చు. గతంలో అంటే ఒక లాయర్ అయ్యుండి ఒక చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విషయంలో అసలు ప్రెస్ మీట్ పెట్టకుండా సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, తిరుపతి లడ్డు అంశంలో ప్రెస్ మీట్ కావచ్చు, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కావచ్చు. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయానికే వస్తే, కోర్టు అంటే ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన నమ్మడం వల్లే ఆయన రిమాండ్ విధించడం జరిగింది. దాంట్లో ఉన్న సాక్ష్యాధారాల వల్ల ఆయన రిమాండ్ విధించారు. ఇప్పుడు ఈయన వచ్చి బయటికి ప్రెస్ మీట్ పెడితే అప్పుడు జడ్జి ఇచ్చినటువంటి తీర్పు తప్పని అనుకోవాలా? అసలు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఇట్లా లాయర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే, అంటే విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం వేరు, ఆయన స్పెషల్గా ఒక మీడియా ఛానల్లో ప్రెస్ మీట్ పెట్టడం వేరు. ఈయన బిహేవియర్ని ఎలా చూడొచ్చు? అండ్ ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అంటే ఈయన ఏడ్చినటువంటి పరిస్థితి కూడా. సో ఓవరాల్గా మీరేం చెప్తారు ఆయన బిహేవియర్ గురించి? అసలు ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం మన దురదృష్టం అంతే. ఎందుకంటే ఒక లాయర్గా ఉండి మాట్లాడటం కూడా రాదు ఆయనకి, నిజంగా చెప్పాలంటే. అటు మాటలు రాదు, ఇటు సబ్జెక్ట్ ఏమో అంతంత మాత్రంగానే ఉంది, అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే. సో ఇలాంటి వ్యక్తి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడంటే ముందు అసలు ఇవన్నీ కూడా మళ్ళీ కోర్టుకు సమర్పిస్తే బాగుంటుందేమోనండి. ఈయన మీద కూడా ఒక కేసు పెడితే. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ, అంటే ఇప్పుడంటే పోనీ వాళ్ళ తరఫున వాదిస్తున్నాడు, కానీ ఒక పార్టీకి అడిషనల్ అడ్వకేట్గా ఉండి ఒక పార్టీకి కొమ్ము కాశాడు ఆయన. ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన పాపం మళ్ళీ తలుచుకున్నాడు. ముందే ఆయనకి అంటే పాద నమస్కారాల్లాగా ఆయన తలుచుకున్నాక ఆయన మిగతా సబ్జెక్ట్లోకి వెళ్ళాడు, మీరు గమనిస్తే. కాబట్టి అది మర్చిపోడు ఆయన, ఎందుకంటే ఆయన ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడే మాటలు మీరు తీసుకుంటే, ముఖ్యంగా పొన్నవోలు లాంటి వాళ్ళు, ఆయన ఏమంటున్నాడు, చాలా అక్రమంగా చాలా అన్యాయంగా ఈ కేసులు పెట్టేస్తున్నారని. మీరు వాళ్ళ సోషల్ మీడియా అంటే మీరు గమనిస్తే కనుకైతే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళ భార్య కూడా అంది, తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇలా అరెస్ట్ చేయకూడదుట తప్పు చేస్తే. విజయబాబు అని ఒక ఆయన ఉన్నాడు, మంత్రి పదవి ఇవ్వాలి. విజయబాబు అని ఆయన మాట్లాడతాడండి, అంటే సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన ఏదో మాట్లాడాడు కానీ ఇలా చేయకూడదుట. అది చెప్తూనే అంటే తప్పు చేశాడు కానీ మీరు అరెస్ట్ చేయకూడదు అంటాడు. ఆయన మళ్ళీ ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేసినట్టున్నాడు విజయబాబు. అదే అంటే మేధావి స్థాయిలో పనిచేశాడు ఆయన చెప్తున్నాడు ఇందాక. అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే, తెలుగుదేశం సోషల్ మీడియా అట వల్లభనేని వంశీని అరెస్ట్ కాగానే 5ంటికి 100% వాళ్ళు దాంట్లో ఆ పనిలో ఉన్నారట ఈ కేసుకు సంబంధించి. వైసీపీ వాళ్ళు 5% వాళ్ళు సోషల్ మీడియా వాడుకోగలిగారట. అంటే వీళ్ళందరి ఏడుపు ఏంటంటే, వల్లభనేని వంశీ తప్పు చేశాడు కానీ మీరు అరెస్ట్ చేయకండి, వల్లభనేని వంశీ అన్యాయంగా మాట్లాడాడు కానీ మీరు అతన్ని అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు 16 క్రిమినల్ కేసులు ఉండి ఇంకో 2 కేసులు రెడీగా ఉన్నాయి ఎవరు, వల్లభనేని వంశీ మీద. వాళ్ళ ఆవిడ కూడా అదే కదా నిన్న చెప్పింది, ఆయన తప్పు చేశాడు కానీ
ఇలా చేస్తారా, ఇలా అరెస్ట్ చేస్తారా? మరి ఇంకెలా అరెస్ట్ చేయాలి అంటే కొట్టి తిట్టి వీళ్ళని 3rd డిగ్రీ ఉపయోగించి అరెస్ట్ చేయాలేమో, అంటే త్రిపులార్ని చేసినట్టుగా ఎక్కడో దాచిపెట్టేసి కొట్టి శుభ్రంగా పాదాలు వాపులన్నీ వచ్చాక ఏం జరగలేదని ఒక గవర్నమెంట్ డాక్టర్ చేత ఒక సర్టిఫికేట్ ఇప్పించి ప్రభావతి రిటైర్ రిటైర్ అయిపోయారు. లేకపోతే ఉంటే అంటే మళ్ళీ ఆవిడని ఎవరో తీసుకునేదానికి అవకాశం ఉంటే తీసుకుని ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తే అప్పుడు వీళ్ళకి కొంచెం అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభావతే కదా ఆవిడ, వాళ్ళ డాక్టరే. అందుకని ఇవాళ పొన్నవోలు ఏడ్చే ఏడుపులకి ముందు అసలు ఆయన జడ్జిలను తిడుతున్నాడా ఏమంటున్నాడు అనేది జడ్జిలు కూడా గమనించుకోవాలి. ఇవాళ ఒక్కరోజు గద్దౌట్ అయిపోవాలా. మీరు చెప్పిన గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టి జడ్జిమెంట్ల మీద ఈయన మాట్లాడాడు. మీరు చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ తీర్పు మీద ఆయన వ్యాఖ్యానించి, అంటే ఆయన బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసారు, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో లేరు. అంటే రాత్రి జగన్మోహన్ రెడ్డి చేత పొన్నవోలుకి అయిపోయి ఉంటుంది, ఉతికి ఆరేసి ఉంటాడు. నువ్వేం లాయర్వి, నిన్ను ఇంతలా పెట్టుకుంటే నీకు ఇంత హైప్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా బయటకు వచ్చారు. ఫస్ట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన దానికంటే కూడా ఫ్యూచర్ ఏంటో ఆయన కళ్ళ ముందు కనిపించి ఆ రోజు ఆయన రెచ్చిపోయాడు, అంటే ఆ భయంతో బాధతోటి. కాబట్టి ఇవాళ మనం చేయాల్సిన పని ఏంటంటేనండి, పొన్నవోలు మీద ఖచ్చితంగా ఒక న్యాయస్థానంలో పిటిషన్ వేయాలి. ఈయన జడ్జిమెంట్స్ మీద ఈయన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఒక జడ్జిమెంట్ వచ్చాక దాని మీద ఒక లాయర్ అసందర్భంగా మాట్లాడకూడదు, మనమే మాట్లాడకూడదు, లాయర్స్ అసలు మాట్లాడకూడదు కదా. ఈయనెవడు చెప్పటానికి అసలు. ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి వీళ్ళందరూ కూడా ఏదో జరిగిపోయింది, అక్కడ తప్పు జరిగిపోయింది ఏంటి ఏమంటున్నాడు, 7 నెలలుగా చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి, చాలా అక్రమాలు జరిగిపోతున్నాయి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక ఏది సరిగా లేదు, అరెస్టులు జరిగిపోతున్నాయి. ఎక్కడ అరెస్టులు జరిగాయి? అసలు అరెస్టులు జరగక మీరందరూ నోళ్ళు విప్పి మాట్లాడగలుగుతున్నారు. అసలు వచ్చిన వెంటనే చేస్తుంటే ఒక్కొక్కటి నోరు మూతబడి ఉండేది. చాలా తప్పు చేశారు తెలుగుదేశం కూటమి నన్ను అడిగితే. వీళ్ళు అన్నీ కూడా న్యాయపరంగా చట్టబద్ధంగా వెళ్ళాలనుకుంటే ఇగో ఇలాగే అపోజిషన్ నోరు పడేసుకుంటుంది. కాబట్టి వీళ్ళ నోళ్ళు మూతపడాలంటే టప 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 అరెస్టులు జరిగిపోవాలి. అసలు అది జరక్క ఈరోజు ఈ అవకాశం ఇచ్చినట్టయింది. వీళ్ళకి అసలు భావ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వాతంత్ర్యం ఇవ్వటం కూడా తప్పైపోయింది. వాళ్ళ హయాంలో ఎలా చేశారు 2019 నుంచి 24 వరకు ఆ రకంగా వీళ్ళు నోరు తెరిస్తే ముందు జైల్లో పడేస్తే వాళ్ళలాగా అప్పుడు ఒక్కొక్కడు దారికి వస్తాడు. ముందు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో మొదలు పెడితే కరెక్ట్గా ఉంటుందండి. వైసీపీ వాళ్ళతోటే మొదలు పెట్టాలి, ఎందుకంటే మొత్తం చేస్తున్నది వాళ్లే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే ఇది వల్లభనేని వంశీతో ఆగదు. ఇప్పుడు వల్లభనేని వంశీ రేపొద్దున పోలీస్ కస్టడీలోకి వెళ్తే నిజాలు బయట పెడతాడు. నిజాలు బయట పెడితే నెక్స్ట్ ఒక్కొక్కళ్ళకి అరెస్టుల పర్వం మొదలవుతుందని వాళ్ళ భయం. ఇప్పుడు వల్లభనేని వంశీ అనేవాడు ఒక అక్రమం చేశాడు, భూదందాలు చేశాడు, ఎంత ల్యాండ్ గ్రాబింగ్ చేశాడు, ఎంత డబ్బులు తిన్నాడు. మరి వాటన్నింటి మీద వల్లభనేని వంశీయే కాదండి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు మీద కూడా ఆరోపణలు వచ్చాయి కదా గతంలో. ఎగ్జాక్ట్లీ వచ్చాయి కదా. కాబట్టి అంటే మీరందరూ కూడా తప్పులు చేసి దాన్ని ఎవడూ పట్టించుకోకూడదు. మీకు ఒక సన్మానం చేయాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నాకు ఎవడు శాలువా కప్పట్లేదు అన్నట్టుగా వీళ్ళందరికీ కూడా శాలువాలు కప్పాలన్నమాట. మీరు కాబట్టి ఇంత బాగా తప్పులు చేశారని. ఇప్పుడు ఆయన ఏడుపు అదే కనిపిస్తోంది మనకి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో రేపొద్దున నిజాలన్నీ బయటకు వస్తాయండి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఓన్లీ రిమాండ్లో ఉన్నాడు. ఆ విషయం కూడా పొన్నవోలుకి అర్థమవుతుందో లేదో మనకు తెలియదు. అంటే ఒక లాయర్ అయ్యుండి ఇంకా పోలీస్ కస్టడీకి వెళ్ళలేదు. ఇప్పుడు కొట్టేశారు, చంపేశారు, ఆయన ఏదో చేసేసారు అంటున్నారు. రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తికి అట్లా జరుగుతుందా మనకు తెలియదు. అంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మనం అడుగుతున్నాం అంతే. కాబట్టి రేపటి నుంచి ఏం జరుగుతుందో చూద్దామండి. నెక్స్ట్ ఎవరెవరు అరెస్టులు ఉంటాయో కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నిజంగా లోకేష్ ముందుకు వచ్చి ఇప్పుడు నిజంగా అరెస్ట్ చేస్తామని చెప్పాలండి. ఇంతవరకు చేయలేదు మేము, కానీ ఇప్పుడు మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి, మీరందరూ చాలా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీద వరుసగా ఒక్కొక్కడిని అరెస్ట్ చేస్తామని ప్రకటించాలి నన్ను అడిగితే. నేను ఇక్కడ ఒక చిన్న యాడ్ చేస్తాను కనకదుర్గ గారు చెప్పిన దానికి. నిజంగా రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ పదాన్ని చాలా ఫ్రీక్వెంట్గా వాడాడు తన ప్రెస్ కాన్ఫరెన్స్లో. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కనుక అమలులో ఉంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ఫస్ట్ ఆయన అరెస్ట్ ఎందుకు అంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలు కాదు,
అవినీతి అక్రమాలకి సంబంధించి కాదు. అతను ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం 12 సార్లు బెదిరించాడు. జగన్మోహన్ రెడ్డి ఈ 6 నెలల కాలంలో 12 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించాడు. ఏం చేస్తారో చేసుకోండి, మా వాళ్ళు ఇట్లాగే పోస్టులు పెడతారు, మేము ఇట్లాగే మాట్లాడతాము, మా పేపర్లో మేము ఇట్లాగే రాస్తాము, మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పి మళ్ళీ మా పార్టీ వస్తుంది, సప్త సముద్రాల మళ్ళీ సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తామని చెప్పి తీసుకొడతాం. ఇటువంటి మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి 12 సార్లు మాట్లాడాడు. అందుకని నిజంగా రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అమలులో ఉన్నట్టయితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డిని 12 సార్లు అరెస్ట్ చేయాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఇట్లా రాస్తారా, ఈనాడు పత్రికలో ఇట్లా రాస్తారా, ఇదేమి మీడియా ఓ చెప్తున్నాడు. ఈనాడులో వార్త వచ్చిన తర్వాత, అంటే 100 ఎకరాలు అటవీ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్యుపై చేశాడు అనే వార్త వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? నేను ఎంపీని, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీలో ఉన్నా, నేను ఈ ఈనాడు మార్గదర్శి అంతు తేలుస్తా, నేను ఉండవెల్లి అరుణ్ కుమార్తో మాట్లాడతా, ఇప్పుడే మార్గదర్శి మీద ఫైట్ చేస్తున్న ఉండవెల్లి అరుణ్ కుమార్తో కలిసి నేను ఇది పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పి పార్లమెంటులో మాట్లాడాడు. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చాడు. సహారా వాళ్ళ డిపాజిట్ల సేకరణతోటి మార్గదర్శి కేసును పోల్చి చెప్పాడు. ఇట్ ఈస్ కంప్లీట్లీ మిస్లీడింగ్ ది హౌస్. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బెదిరించిన తర్వాత పార్లమెంటులో మాట్లాడటం అనేది ఇట్ అమౌంట్స్ టు బ్లాక్మెయిలిజం. అందుకని అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను పార్లమెంటులో బలానాది అడగబోతున్నానని ముందర చెప్పకూడదు. అది కూడా తెలియని ఈ ఎంపీ ఇతను. అటువంటి ఎంపీని వెనకేసుకుంటూ వస్తున్నాడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పార్లమెంటులో నేను రేపు మాట్లాడి నీ అంతు తేలుస్తా అని చెబితే గతంలో 2-3 అరెస్ట్ చేశారు. వాళ్ళ లోక్సభ సభ్యత్వాలు కూడా పోయినాయి. అది చేయకూడదు. లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఉన్నది ప్రజా సమస్యల్ని ప్రస్తావించడానికి తప్ప బ్లాక్మెయిల్ చేయడానికి కాదు. డైరెక్ట్గా ఈనాడు పత్రికని బ్లాక్మెయిల్ చేసే విధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రవర్తించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ఢిల్లీ వెళ్ళి లోక్సభలో క్వశ్చన్ అడిగాడు. ఇది నేరం. ఈ నేరాన్ని డైరెక్ట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రోత్సహిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒకటే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్పాడు? తెలుగుదేశం కార్యకర్త ఒక్కొక్కడిది తాట అత్తేస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పాడు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడు? చెట్టు సంవత్సరం మొత్తం పుయ్యదండి, పూస్తుంది, కాయలవుతాయి, రాలిపోతాయి, ఎండిపోతుంది అని చెప్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అని చెప్తున్నాడు. నిన్న సజ్జలు కూడా అలాగే బెదిరించాడు. అంటే చెట్టు పూలు పోయేదు, కాయలు కాయదు, అన్నీ జరుగుతాయి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలే ఉంటుంది, నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండి పోయింది. ఇక్కడ ఏంటి అంటే నీకు ఇప్పుడు అందరికీ గుర్తొస్తూ ఉన్నది ప్రభుత్వ టెన్యూర్ 5 సంవత్సరాలే అని. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి ఈ వల్లభనేని వంశీ వరకు కూడా గవర్నమెంట్ టెన్యూర్ 30 సంవత్సరాలు అనుకున్నారు. 5 సంవత్సరాలని ఇప్పుడు తెలుస్తున్నది వాళ్ళకి. అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి, ఒక పొలిటికల్ పార్టీకి జీవితకాల అధ్యక్షుడు ఉండటానికి వీల్లేదు అనే ప్రాథమిక సూత్రం కూడా తెలియని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రాథమిక సూత్రాలు కూడా తెలియని వీళ్ళందరూ వచ్చి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మనం అడ్వకేట్ అనుకుంటున్నాం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి.
అంటే బేసిక్ నాలెడ్జ్, ఫండమెంటల్ స్ట్రక్చర్ కూడా తెలియని వ్యక్తులందరూ. ఎక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ప్రెస్ మీట్కి కూడా రావట్లేదు సార్. అంటే అప్పుడు మనం పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుకు గారి అక్రమాల గురించి తెలిసినప్పుడు, కబ్జాల గురించి, ఇందుకోసమేనేమో పాపం పార్టీ స్టాండ్ తీసుకున్నారని కావచ్చు. ఇప్పుడు కూడా పాపం పదవి పోయింది, ఆ వచ్చే 10 లక్షల నెలల రాకపోవడం వల్ల ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇలాంటివి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న కమెంట్స్ కూడా అవే పెడుతున్నారు. కామెంట్ అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ కొన్ని వ్యవస్థల్ని తయారు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్ మీద బెదిరింపు ధోరణితోటి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ప్రవర్తించాడో ఇంకా అట్లాగే ప్రవర్తిస్తున్నాడు. నిజంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కనుక రాష్ట్రంలో ఉన్నట్టయితే ఈ పాటికి అందరినీ ఎత్తేసేవాళ్ళు. ఎత్తేయటం అంటే ఏంటి అని మీరు అడగచ్చు. అది జగన్మోహన్ రెడ్డి భాష, వాళ్ళకే అర్థం అవుతుంది, మనం చెప్పక్కర్లేదు. రైట్ మేడం. అసలు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము, ఈవెన్ అప్పుడు ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా ఆయన ఇంటి గేటుకు కూడా తాళాలేసిన పరిస్థితి. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే లేకపోతే ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేశారు. ఈవెన్ ఎస్సీ ఎస్టీల మీద కూడా అవే కేసులు బనాయించి అరెస్ట్ చేసిన పరిస్థితి, ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా. సో అలాంటి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఉంటే, సో పొన్నవోలు గారు ఆరోపిస్తున్నట్టు ఈ 7 నెలల్లో అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని చెప్పి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. అలాగే రాజకీయ ఉల్లంఘన జరిగిందని అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే 7 నెలల్లో లా అండ్ ఆర్డర్ నిజంగా లేకపోయి ఉంటే ఇవాళ పొన్నవోలు మాట్లాడలేడు. ఇవాళ ప్రెస్ మీట్ ఎలా పెడతాడు? ఈ పాటికి ఎక్కడ ఉండాలి ఆయన? రాజమహేంద్రవరం జైల్లో దోమలు చంపుకుంటూ ఉండాలి. కానీ అంత అవకాశం వచ్చింది కదా. ఇది ఇవాళ ఫస్ట్ది కాదు, ఇది 4వ 5వ ఆయన ప్రెస్ మీట్లు. ఒక సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ప్రతిసారి ప్రత్యక్షం అయిపోతాడు కదా ప్రెస్ ముందు. నేనున్నాను అని వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని తలుచుకుని పాపం ఆయన కాళ్ళకి పాద నమస్కారాలు చేసుకుని మనసులో మొదలు పెట్టేస్తాడు. కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏ రకంగా మేము అపోజిషన్ నోరు ఎత్తకుండా చేశాము, మీరు అలా చెయ్యట్లేదు అంటున్నాడు. సో యూ హ్యావ్ టు థింక్ దట్ వే. మీరు మాకు చాలా స్వేచ్ఛను ఇచ్చారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు, అన్ని స్వేచ్ఛలు ఇచ్చారు. మీరు అన్నారు చూడండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళం వేశారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏ ప్యాలెస్లో ఉంటాడో తెలియదు తాళం వేయడానికి. ఇప్పుడు ఏదో సమస్య మనకి. పొన్నవాళ్ళు ఎక్కడ ఉంటాడో తెలియదు, హైదరాబాదా లేకపోతే తాడేపల్లి లేకపోతే ఇంకెక్కడ ఉంటాడో ఇప్పుడు అది కూడా వెతుక్కోవాలి. వీళ్ళు ఏదైతే అపోజిషన్ అన్నారో గతంలో దానికి మించి వీళ్ళు చేస్తున్నారండి. కాబట్టి ఇవాళ 7 నెలల్లో ఎక్కడ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. ఏ రాజ్యాంగం అమలు అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమా, రాజారెడ్డి రాజ్యాంగమా? ఇప్పుడు రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగమే అమలు అవుతుంది. ఇప్పుడు ఏదైతే భారత రాజ్యాంగం ఉందో భారత రాజ్యాంగమే గత 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతోంది. కాబట్టి ఇవాళ పొన్నవోలు ప్రెస్ మీట్ని చూసి కింద కమెంట్స్ మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఆయన్ని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడుతున్నారు ప్రజలు, మనం కాదు. కాబట్టి అది ఆయనకు అర్థం కావట్లా. నాకు ఇంత స్వేచ్ఛ ఉంది, నేను మాట్లాడుతున్నాను అనుకోకుండా ఆయన ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి ఏడుస్తున్నాడంటే, వల్లభనేని వంశీ తప్పు చేసినా ఇవాళ వైసీపీ వెనకేసుకొస్తోంది అంటే ఇవాళ వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. రేపొద్దున 11 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా రాదని. వీళ్ళు ఇలాగే ఇంకా గడిపారనుకోండి, ఆయన చెప్పినట్టుగా వాళ్ళు ఇంకా నిన్నట్లోనే బతుకుతూ ప్రతిదానికి బెదిరిస్తూ, ప్రతి వాళ్ళని బెదిరిస్తూ, ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? దేనికి మీరు అసలు ప్రభుత్వాన్ని బెదిరిస్తారు? మేము ఇలాగే ఉంటాము, ఇలాగే మాట్లాడతాము, ఇలాగే చేస్తాము అంటే ఈసారి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం నోరు మూసుకుని ఉండదండి ఖచ్చితంగా. ఇప్పుడు చాలా రోప్ ఇచ్చారు, వాళ్ళకి చాలా అవకాశం ఇచ్చారు. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ఇంకా బురద జల్లుతున్నారు తెలుగుదేశం కూటమి మీద. కాబట్టి ఈసారి కనుక వాళ్ళు కాదు పంజా విసరడం. వాళ్ళు అన్నారు చూడండి, నిన్న సజ్జలు అన్నాడు మేము పంజా విసిరితే మామూలుగా ఉండదని. నువ్వు కాదు పంజా విసిరేది, ఈసారి తెలుగుదేశం కూటమి పంజా విసురుతుంది. అది విసిరితే ఒక్కొక్కడు ఆ పంజా కింద నలిగిపోవాలి. మొత్తం వైసీపీలో ఎవడైతే ఉన్నాడో నాయకులు ఒక్కొక్కళ్ళు, వాళ్ళు ఏమవుతారో వాళ్ళు ఆలోచించుకోవాలి. కనీసం బెయిల్ కూడా దొరకదు ఒక్కొక్కడికి. వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. నిన్న అన్నాడండి ఆయన, మేము పంజా విసిరితే మామూలుగా ఉండదు, మేము మళ్ళా వస్తాము, మేము ఊరుకుంటామా, ఇంతకు రెట్టింపు మేము చేస్తాము. చూసారా, ఆ భావజాలం పోవట్లేదు, ఆ యాటిట్యూడ్ పోవట్లేదు వైసీపీ వాళ్ళలో ఎవ్వరికీ కూడా. ఒకళ్ళకైనా ఇంతవరకు బుద్ధి జ్ఞానం రాలేదు, ఒక్కళ్ళలో కూడా మార్పు రాలేదు.
అందుకు నిదర్శనమే ఈ ప్రెస్ మీట్లన్నీ. ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా వల్లభనేని వంశీ తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అరెస్ట్ చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే వాళ్ళల్లాగా థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి. ఎందుకంటున్నామంటేనండి, తప్పు చేశారని మీరు ఒప్పుకుంటూ అందరూ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడాడు, మరి ఎందుకు మీరందరూ సమర్థిస్తున్నారంటే మీరు కూడా అలాంటి వాళ్ళేనా? అయితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పడేయాలని మనం అడగాలి. కాబట్టి ఇది ఇక్కడితో ఆగదండి. వీళ్ళు కనుక ఇలాగే మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి ఇలాగే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ఇంకా వెనకాలండి ఫస్ట్ నష్టపోయే జగన్మోహన్ రెడ్డి, తర్వాత మొత్తం పార్టీ ఉండదు. పార్టీలో ఒక్కడు కూడా బయట తిరగటానికి వీలు లేకుండా జైల్లో మగ్గుతారంతే.